నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 9 consecutive numbers is 20. ద స్మాలెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి కన్సిక్యూటివ్ నెంబర్స్ అంటున్నారు. ఇక్కడ ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 9 నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ ఇవి కన్సిక్యూటివ్ నెంబర్స్ టోటల్ గా మనకి 9 నెంబర్స్ అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. దాని యొక్క యావరేజ్ ఎంత అంటున్నారు 20 అంటున్నారు. మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ చూద్దాం 20 కాబట్టి ఒకటి సపోజ్ 9 నెంబర్స్ ఉన్నాయి. ఈ 9 నెంబర్స్ ఇవన్నీ వచ్చేసి ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్. అంటే ఏంటి వాటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుందంటే మనకి డిఫరెన్స్ అనేది 1 ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు ఈ నెంబర్ యొక్క వాల్యూ ఇచ్చారు. ఈ ప్లేస్ లో ఉండే నెంబర్ యొక్క వాల్యూ ఎంత అంటున్నారు 20 అంటున్నారు. అంతే కదా. యావరేజ్ ఆఫ్ ద 9 consecutive నెంబర్స్ అన్నారు. అంటే ఏంటి కన్సిక్యూటివ్ నెంబర్స్, దానిలో కూడా వచ్చేసి కన్సిక్యూటివ్ లో టోటల్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ కదా యావరేజ్ అయ్యేది. కాబట్టి ఈ మిడిల్ నెంబర్ ఎంత అంటే మనకి 20 అన్నమాట. ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, స్మాలెస్ట్ నెంబర్ అన్నారు. అంటే ఏంటి స్మాలెస్ట్ నెంబర్ అంటే ఈ ప్లేస్ లో ఏదైతే ఉందో ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ కన్సిక్యూటివ్ నెంబర్స్ మనం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 19 అవుతుంది కదా. డిఫరెన్స్ ఎంత ఉండాలి 1 కదా. ఇది 19 అయితే ఇది ఎంత అవుతుంది, ఇది 18 అవుతుంది. నెక్స్ట్ ఇది 17 అవుతుంది. ఇక్కడ 16 ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం 20. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు కదా మనం. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చెప్పొచ్చు 16 అనేది స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ అదే మనకి లార్జెస్ట్ నెంబర్ కావాలి అంటే యాడ్ చేస్తాం ప్లస్. ఇక్కడ ఏంటి ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ 1 2 3 4 అంటే అప్పుడు ఎంత వస్తుంది 24 వస్తుంది డిఫరెన్స్ అనేది. సపోజ్ ఇలా అంతా నాకు అవసరం లేదు. నేనేమనుకుంటున్నా డైరెక్ట్ గా మనకి స్మాలెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకి ఏం తెలుసు యావరేజ్ అనేది 20 అని తెలుసు. అంతే కదా. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు ఇక్కడ నెంబర్ మధ్యలో గ్యాప్ ఎంత వస్తుంది, కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 కదా ఉండేది. ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అసలు యాక్చువల్ గా టోటల్ నెంబర్స్ అనేవి 9 నెంబర్స్ ఉన్నాయి. అంతే కదా. అప్పుడు గ్యాప్స్ ఎన్ని వస్తాయి, టోటల్ 9 నెంబర్స్ ఉన్నప్పుడు గ్యాప్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 8 గ్యాప్స్ ఫామ్ అవుతాయి అంట. 8 గ్యాప్స్ అనేది ఎలాగా ఈవెన్ అనమాట. ఇటు 4 ఉంటుంది ఇటు 4 ఉంటాయి. అంతే కదా. ఇప్పుడు యాక్చువల్ గా మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లాస్ట్ స్మాలెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎన్ని గ్యాప్స్ వస్తాయి మనకి 4 గ్యాప్స్ వస్తాయి. ఒక్కొక్క గ్యాప్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 అనమాట. గ్యాప్ వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి 20 మైనస్ ఇక్కడ ఏంటి స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి మనం యావరేజ్ నుంచి తగ్గుతుంది కదా. 20 మైనస్ ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి 1 2 3 4 గ్యాప్ వాల్యూ ఎంత అంటే 1 కాబట్టి 20 మైనస్ 4 అప్పుడు ఎంత వస్తుందంటే 16 అనమాట. ఇన్ కేస్ లార్జెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు ఏం చేస్తాము 20 ప్లస్ 4 24 అవుతుంది. లార్జెస్ట్ నెంబరు స్మాలెస్ట్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ the average of 40 numbers is 35. If two numbers 44 45 are discarded then the average of the remaining numbers is అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో మనకి ఫస్ట్ the average of the 40 numbers అంటారు. 40 numbers యొక్క యావరేజ్ ఎంత అంటున్నారు 35 అంటున్నారు కదా. నెక్స్ట్ if two numbers 44 45 are discarded then the average of the remaining numbers is అంటున్నారు. ఇక్కడ ఏంటి యావరేజ్ అనేది 35 అన్నారు. అంతే కదా. ఇక్కడ ఏంటి యావరేజ్ అనేది 35 అన్నారు. 35 కాబట్టి సపోజ్ దీని నుంచి మనం ఏం చెప్పచ్చు ప్రతి ఒక్క నెంబర్ కూడా 35 ఈక్వాలిటీ కాన్సెప్ట్ కదా. ఈక్వాలిటీ కాన్సెప్ట్ కింద ప్రతి ఒక్క నెంబర్ కూడా సపోజ్ నేను 35 అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇఫ్ 2 నెంబర్స్ అన్నారు. 2 నెంబర్స్ అనేవి డిస్కార్డ్ చేశారంట అంటే తీసేశారు. అప్పుడు ఏమవుతుందంట యావరేజ్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు రిమైనింగ్ నెంబర్స్ కి. ఇక్కడ ఆల్రెడీ ఏంటి ఇఫ్ సపోజ్ ఇఫ్ 2 నెంబర్స్ ఇప్పుడు ఆ 2 నెంబర్స్ కూడా
35 అయినాయి అనుకో, ఇఫ్ 2 నెంబర్స్, ఆ 2 నెంబర్స్ కూడా 35 అయితే కనుక మనకేంటి అప్పుడు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్క పర్సన్ యొక్క యావరేజ్ సపోజ్ 35గా తీసుకుంటే, సపోజ్ ఒక్కొక్క నెంబర్ 35గా తీసుకుంటే ఆ డిస్కార్డ్ చేసిన నెంబర్స్ కూడా 35 అయినాయి అనుకో, అప్పుడు మనకి యావరేజ్ లో చేంజ్ వస్తుందా అంటే చేంజ్ రాదు. కానీ ఇక్కడ ఏమవుతుందంట, ఇఫ్ 2 నెంబర్స్ 44 and 45 అన్నారు అంటే ఏంటి, ఈ నెంబర్స్ అనేవి ఎట్లా ఉన్నాయి, యావరేజ్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. 44, 45 యాక్చువల్గా యావరేజ్ ఎంత మనకి 35. కానీ ఇప్పుడు ఈ నెంబర్స్ ఎన్ని, ఈ నెంబర్స్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. ఎంత ఎక్కువ ఉంది ఈ నెంబర్స్ అనేది యావరేజ్ కన్నా చూద్దాం. ఈ నెంబర్ ఎంత ఎక్కువ ఉంది, +9, ఇది వచ్చేసి +10 ఎక్కువ ఉంది, అంతే కదా. ఇక్కడ ఏంటి యాక్చువల్గా 35 నెంబర్స్ అనేవి 35 అయితే కనుక యావరేజ్ అనేది చేంజ్ ఉండేది కాదు. కానీ ఏంటి ఇక్కడ మనకి డిస్కార్డ్ చేసిన నెంబర్స్ అనేవి యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ నెంబర్స్ 44, 45 డిస్కార్డ్ చేస్తున్నారు. అప్పుడు ఏంటి యాక్చువల్గా ఇప్పుడు ఉండాల్సిన దానికన్నా ఎక్స్ట్రా 9 ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ 10 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు ఏంటి అప్పుడు మనం ఏం చేస్తాం, యావరేజ్ అనేది ఈ టోటల్గా ఎంతైతే మనకి ఎక్స్ట్రా టోటల్ డీవియేషన్ అనేది వచ్చిందో దాన్ని టోటల్ నెంబర్స్ మధ్యలో డివైడ్ చేస్తాం, అంతే కదా. అప్పుడు ఏమొస్తుందో మనకి యావరేజ్ ఎంత తగ్గిందో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇచ్చిన నెంబర్ యావరేజ్ ఎంత అంటున్నారు, 35 అంటున్నారు. ఆ డిస్కార్డ్ చేసిన నెంబర్స్ కనుక 35 కన్నా సపోజ్ 35 చాక్లెట్స్ లో తీసుకుందాం. సపోజ్ ఎన్ని యాక్చువల్గా క్లాస్ యొక్క యావరేజ్ 35 చాక్లెట్స్ అనుకుందాం. ఇక్కడ ఏంటి కానీ 2 persons ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు 44 చాక్లెట్స్ 45 చాక్లెట్స్ తీసుకుని వెళ్ళిపోతున్నారు క్లాస్ లో నుంచి. ఇప్పుడు సపోజ్ 35 చాక్లెట్స్ 35తో వెళ్ళిపోయారు అనుకో, అప్పుడు క్లాస్ యావరేజ్ ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఉండదు. కానీ ఇక్కడ ఏంటి ఇప్పుడు వాళ్ళవి కాకుండా కూడా ప్లస్ ఉంది, ఇంకా ఎక్స్ట్రా 9, ఇక్కడ ఒక ప్లస్ ఎక్స్ట్రా 10 అనమాట. ఈ 10 తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, రిమైనింగ్ ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఆ రిమైనింగ్ పర్సన్స్ ఎంతమంది, 40లో నుంచి 2 members తీసేస్తే 38 members వస్తున్నారు. ఆ 38 members తీసేస్తున్నారు. అప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ ఏమవుతుంది, తగ్గుతుంది కదా. అప్పుడు యావరేజ్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం మనం, 35 తగ్గుతుంది కదా, యావరేజ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే నెంబర్స్ అనేవి వాళ్ళ చాక్లెట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఉంటున్నాయి కాబట్టి అప్పుడు ఏమొస్తుంది, రిమైనింగ్ ఎక్స్ట్రా ఎంత తగ్గుతుంది మనకి, క్లాస్ యావరేజ్ 19 తగ్గుతుంది కదా. 19 డివైడెడ్ బై టోటల్ ఎంతమంది పర్సన్స్ మధ్య డివైడ్ చేయాలా 19 అనేదాన్ని, 40 members. 40లో ఆల్రెడీ 2 members వెళ్ళిపోయారు. అప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, 38 members ఉంటారు. దిస్ ఈస్ ద ఫైనల్ యావరేజ్ అన్నమాట రిమైనింగ్ మెంబర్స్ ది. 19 ఎన్ని టైమ్స్, 2 times. అప్పుడు ఎంత వస్తుంది, 35 - 0.5 అంతే కదా. లో నుంచి 0.5 తీసేస్తే అప్పుడు ఎంత వస్తుంది, 34.5 అనమాట. ఇప్పుడు ఏంటి క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటే రిమైనింగ్ మెంబర్స్ ది 34.5 అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, యాక్చువల్గా యావరేజ్ ఎంత 35 అన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క నెంబర్ కూడా 35 ఉన్న నెంబర్స్ కనుక వెళ్ళిపోయారు అనుకో అప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దానికన్నా ఇంకా ఎక్స్ట్రా నెంబర్స్, ఇంకా ఎక్స్ట్రా చాక్లెట్స్ సపోజ్ వెళ్ళిపోతున్నారు అనుకుందాం. అప్పుడు ఎంత ఎక్స్ట్రా క్లాస్లో నుంచి వెళ్ళిపోతుంది అంటే 19 అనమాట. కాబట్టి ఎంత తగ్గుతుంది కదా మనకి యావరేజ్ అనేది. కాబట్టి 19 ఎంతమంది మధ్యలో డివైడ్ చేయాలి, 19 అనేదాన్ని 38 members మధ్యలో. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఎంత తగ్గుతుంది అంటే 0.5 తగ్గుతుంది. అప్పుడు క్లాస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 34.5 అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఎంత ఉన్నట్టు, 34.5 ఉన్నట్టు అనమాట. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 28 students of a class is 12 years. If the teacher's age is included, the average age increases by 1 year అంటున్నారు. Then the age of the teacher is అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్ లో, టోటల్ గా 28 స్టూడెంట్స్ ఉన్నారంట. 28 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు ఎంత, 12 years అంట. నెక్స్ట్, if the teacher's age is included, the average age increases by 1 year increase అయిందంట. Then the age of the teacher అంటున్నారు. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మన క్వశ్చన్ లో అంటే టీచర్ యొక్క ఏజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. టీచర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ ఈక్వాలిటీ కాన్సెప్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, టీచర్ ఏజ్, సపోజ్ టీచర్ యొక్క ఏజ్ కూడా సపోజ్ 12 years అనుకుందాం.
12 years అనుకోండి టీచర్ ఏజ్, 12 years ఏజ్ ఉన్న టీచర్ యాడ్ అయింది అనుకో, అప్పుడు ఏమొస్తుంది, క్లాస్ యావరేజ్ ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే ఉండదు. ఫస్ట్ ఈక్వల్ చేయాలి కాబట్టి నేను 12 years యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారు, యావరేజ్ అనేది ఎంత పెరిగిందంట, 1 year ఇంక్రీజ్ అయిందంట. అంతే కదా, 1 year ఇంక్రీజ్ అయింది. ఎంతమందికి, 28 మెంబర్స్కి. 28 ప్లస్ ఇంకొక పర్సన్ ఎవరు, టీచర్ అనమాట. కాబట్టి మొత్తానికి ఎంత ఇంక్రీజ్ అయింది అంటే 28 + 1 టోటల్ ఎంతమందికి, 29 మెంబర్స్కి. 29 మెంబర్స్కి ఎంత ఇంక్రీజ్ అయిందంట, 1 year ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎంత వస్తుంది అంటే టోటల్ 12 + 29. అప్పుడు ఎంత వచ్చింది టోటల్ అంటే 41 అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు టీచర్ యొక్క ఏజ్ ఎంత అంట, 41 years అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏమంటున్నారు, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది. యావరేజ్ ఇంక్రీజ్ అవ్వడం అంటే మనం ఎలా చెప్పుకున్నాం, ఫస్ట్ ఈక్వల్ ప్లస్ ఇంక్రీజ్ కదా, ఈక్వల్ అవ్వాలి కాబట్టి సపోజ్ 12 years. నెక్స్ట్ ఏమైంది, టోటల్ ఎంతమందికి స్టూడెంట్స్ వచ్చేసి 28 మెంబర్స్, 1 పర్సన్ వచ్చేసేమో టీచర్. టోటల్ ఎంతమందికి 29 మెంబర్స్కి. 29 మెంబర్స్కి 1 year ఇంక్రీజ్ అయిందంట. అప్పుడు ఎంత వస్తుంది, 29 × 1 కాబట్టి 29 + 12 అప్పుడు ఎంత వస్తుంది అంటే 41 years అనమాట. టీచర్ యొక్క ఏజ్ ఎంత అంటే 41 years. నెక్స్ట్, in a class there are 39 students and their average weight is 51 kg. If we include the weight of the teacher, then the average weight becomes 51.2 kg. What is the weight of the teacher అంటున్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్లో మనకి, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 39 స్టూడెంట్స్ ఉన్నారు. టోటల్ ఎంతమంది అంట, 39 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటున్నారు, 51 kg వాళ్ళ యావరేజ్ వెయిట్. నెక్స్ట్, ఇఫ్ వీ ఇంక్లూడ్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్, టీచర్ యొక్క వెయిట్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంట, యావరేజ్ వెయిట్ అనేది బికమ్స్ 51.2 kg అయిందంట. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద టీచర్. టీచర్ యొక్క వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ టీచర్ యొక్క వెయిట్. టీచర్ యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సపోజ్ టీచర్ యొక్క వెయిట్ కూడా 51 kg అనుకుందాం. ఈక్వల్ చేయాలి కాబట్టి 51 kg అనుకుందాం. టీచర్ యొక్క వెయిట్ కూడా 51 kg అయితే అప్పుడు ఏమైనా యావరేజ్లో చేంజ్ ఉంటుందా అంటే ఉండదు అనమాట. నెక్స్ట్, ఇక్కడ ఏమైంది, యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది, 0.2 kg ఇంక్రీజ్ అయింది. 0.2 kg ఇంక్రీజ్ అయింది. ఎంతమందికి ఇంక్రీజ్ అయింది, ఆల్రెడీ 39 స్టూడెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ టీచర్ మొత్తం ఎంతమంది, అప్పుడు 40 మెంబర్స్. 40 మెంబర్స్కి ఎంత ఇంక్రీజ్ అయింది, 0.2 ఇంక్రీజ్ అయింది. అప్పుడు ఎంత వస్తుంది టోటల్, 51 ప్లస్ ఇది ఈక్వల్ అవ్వాలి కాబట్టి 51. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 0.2 ఇంక్రీజ్ అయింది. ఎంతమందికి, 40 మెంబర్స్కి. అప్పుడు ఎంత వస్తుంది, 0.2 × 4 అంటే 8 వస్తుంది. టోటల్ ఎంత అప్పుడు 59 kg. దీని నుంచి టీచర్ వెయిట్ చెప్పొచ్చు కదా, 59 kg అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా టీచర్ యొక్క వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ క్లాస్ స్టూడెంట్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 51. ఇన్ కేస్ ఈక్వల్ చేయాలి కాబట్టి టీచర్ యొక్క వెయిట్ కూడా సపోజ్ 51 తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది, 0.2 ఇంక్రీజ్ అయింది. ఎంతమందికి అంటే టోటల్గా 39 మెంబర్ స్టూడెంట్స్ ప్లస్ 1 టీచర్ కాబట్టి 40. 0.2 × 40 అప్పుడు ఎంత టోటల్ 8 kg వచ్చింది మనకి. అప్పుడు టోటల్ వెయిట్ ఎంత వచ్చిందంటే 59 kg అన్నమాట.